బయటికి గెంటేయడంతో ప్రభావతి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రోహిణి తన తప్పు తెలుసుకుని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. మరి రోహిణి ప్రభావతి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పబోతుందా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన వీడియోను ఒక్క లైక్ చేయండి. రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇలా ఎన్ని రోజులు నేను మాటలు పడాలి, ఇలా ఎన్ని రోజులు దొంగలా బ్రతకాలో అర్థం కావడం లేదు. నా జీవితం కోసం ఏదో ఒక అబద్ధం చెప్తే దానికోసం ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్పవలసి వస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో అప్పుడే విద్య అయితే వస్తుంది. ఏంటి, నీ మొహం ఎప్పుడు చూపించుకొని నీ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు కదా, మరి మళ్ళీ నా కోసం ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, నేను నీ స్నేహం కోసం రాలేదు, నీ కొడుకు చింటూకి హెల్త్ బాగాలేదు, పాపం మీ అమ్మగారు ఒకరే వాడితో తంటాలు పడుతున్నారు, కనీసం నువ్వు వెళ్ళి కన్న తల్లిగా నీ బాధ్యత నెరవేర్చుకుంటావని నీతో చెప్పడానికి వచ్చాను. మీ అమ్మ ఫోన్ చేసినా నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు, నా పరిస్థితి నీకు తెలుసు కదా అంటూ ఆవిడని ఏదోటి అంటావు. అందుకనే పాపం నీకు ఫోన్ చేయడానికి కూడా భయపడుతుంది. కనీసం నేనైనా నీకు ఈ విషయాన్ని చెప్తే నువ్వు వెళ్ళి వాడి దగ్గరుంటే కనీసం కన్న తల్లి వచ్చింది అన్న ఆనందంతో అయినా వాడు కోలుకుంటాడని నేను నీ దగ్గరికి వచ్చాను. తర్వాత నీ ఇష్టం అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే, చింటూకి హెల్త్ బాగోకపోవడం ఏంటి, ఆ విషయం అమ్మ నాకు చెప్పకుండా దాయడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, పాపం ఏం చేస్తుంది, నీతో చెప్పినా తప్పే చెప్పకపోయినా తప్పే, నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే ఏమంటావు, నా పరిస్థితి తెలుసు కదా, నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా తెలుసు కదా, ఎందుకు మాట మాటకి ఫోన్ చేసి నన్ను విసిగిస్తావు, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే, ఇప్పుడు ఏదో కాస్త సంతోషంగా ఉంటున్నాను కదా, ఈ సంతోషమైనా ఉండాలి అంటే నువ్వు ఫోన్ చేయకు అంటూ ఆవిడికి వార్నింగ్ ఇస్తావు. అందుకని ఇంకేమని చెప్తుంది నీకు, అందుకే భయపడి చెప్పడం మానేసి ఉంటుంది. నీ స్నేహితురాలుగా నాకు తప్పదు కదా, నీ కోసం కాకపోయినా ఆ పెద్దావిడి కోసమైనా చెప్పాలి కదా. ఈ వయసులో కూడా పాపం ఆ చంటి బిడ్డని పెట్టుకొని అల్లాడిపోతుంది. కన్నది నువ్వైనా ఆవిడ తల్లడిల్లిపోతుంది. తల్లి ప్రేమ అంటే అది అంటూ ఇక విద్య అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటో ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు చింటూకు ఏమైందో ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా నేను వెళ్ళాలి, వాణ్ణి చూసుకోవాలి అంటూ రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇక కంగారుగా రోహిణి అయితే హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంతలో మరొక వైపు అదే హాస్పిటల్కి బాలు అయితే వేరే వాళ్ళనైతే తీసుకుని వస్తాడు. ఇంతలో రోహిణి అయితే హాస్పిటల్ లోపలికి కంగారుగా వెళ్ళడం గమనించిన బాలు అయితే, ఇదేంటి పార్లలమ్మ ఇంత కంగారు పడుతూ పరుగులు పెడుతూ హాస్పిటల్కి వెళ్తుంది, లోపల ఎవరున్నారు, ఎవరికైనా ఏదైనా జరిగిందా, అసలు ఏమైందో ఏంటో అంటూ బాలు కూడా వెనకాలే వెళ్తాడు. ఇంతలో అప్పుడే ఇక హాస్పిటల్లో ఉన్న చింటూని చూసి, ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది, వీడికి ఏమైంది, కనీసం వీడు హాస్పిటల్లో ఉన్నాడు, హెల్త్ బాగాలేదన్న విషయమైనా నాకు చెప్పాలి కదా, ఏమీ చెప్పకుండా నువ్వు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎలాగా అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం చెప్పమంటావమ్మా, నేను ఫోన్ చేసిన తప్పే, చేయకపోయినా తప్పే, వీడికి హెల్త్ బాగాలేదని నీకు ఫోన్ చేస్తే ఏమంటావు, హాస్పిటల్కి తీసుకువెళ్ళు, ఈ విషయం కూడా నాకు చెప్పాలా, నేను వస్తాను కదా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతావు, అందుకని నేనే హాస్పిటల్కి తీసుకువచ్చాను అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉండగా, సర్లే ఇప్పుడు డాక్టర్స్ ఏమన్నారు అంటూ అడుగుతుంది రోహిణి అయితే. ఏమనడం ఏముంది, పాపం వాడికి వైరల్ ఫీవర్ వచ్చిందంట, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పారు, ఇప్పటి వరకు మెడిసిన్ ఇచ్చారు అంటూ అనగానే ఇంతలో డాక్టర్ అయితే వస్తారు. డాక్టర్, చింటూకు ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా, బాబు బాగా వీక్గా ఉన్నాడు, అందుకని ఈ రోజుకి హాస్పిటల్లోనే ఉండాలి అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే అప్పుడే రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది, బాబుకి ఎలాంటి ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ అనగానే, ప్రమాదం ఏమీ లేదు, ట్రీట్మెంట్ జరిగితే ఖచ్చితంగా కోలుకుంటాడు అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు.
అప్పుడే ఇంతలో డాక్టర్ వెళ్ళంగానే రోహిణి అయితే అసలు చింటూ విషయం నాకేమీ పాల్పోవడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అంటూ ఉండంగానే ఇంతలో చింటూకైతే స్పృహ వస్తుంది. అమ్మా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు నా దగ్గరుంటే నాకు ఎలాంటి జ్వరం రాదమ్మా. ఎందుకు నన్ను వదిలేసిపోతున్నావు? ఎప్పుడు అడిగినా వస్తాను అంటావు తప్ప నన్ను నీతో తీసుకువెళ్ళవు. నేనంటే నీకు ఇష్టం లేదా అంటూ చింటూ అయితే అడుగుతూ ఉంటాడు రోహిణిని. రోహిణి అయితే చింటూని దగ్గరికి తీసుకుని, అది కాదు నాన్న, నా పరిస్థితి నీకు అర్థం కాదు. ఇప్పుడున్న నువ్వు నా పరిస్థితిని ఇంకా అర్థం చేసుకోలేవు. నేను నిన్ను తీసుకెళ్లే హక్కు లేదు. నువ్వు నా కొడుకు అని తెలిసినా, నా జీవితం ఇదని తెలిసినా నాకు చాలా ప్రమాదం. నా మాట అర్థం చేసుకో. అందుకనే కదా నువ్వు దిగులు పెట్టుకోకూడదని నిన్ను ఈ ఊరు తీసుకువచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి నిన్ను వచ్చి చూసిపోతున్నాను. ఆ విషయం అర్థం చేసుకో నాన్న అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే సుగుణమ్మ అయితే, ఏంటి అర్థం చేసుకునేది? పసివాడు తల్లి ప్రేమ కోసం అల్లాడిపోతున్నాడు. కనీసం వాడికి తల్లి ప్రేమ అందించకపోగా నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే నా ఉనిక్కే ప్రమాదమని నువ్వు మాట్లాడతావు. వాడు ఏమని చేస్తాడు? పాపం పసివాడు తల్లి ప్రేమ కోసం అల్లాడడంలో, వాడు అలా అడగడంలో తప్పేమీ లేదు కదమ్మా అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉండంగా, ఏంటి వాడికి ఏదో సర్ది చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడతావు? ఇదంతా నీ కారణంగానే. వాడికి నేను కన్న తల్లని తెలియకుండా ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు. వాడింతకు ముందు అత్త అని పిలిచేవాడు. అప్పుడు నా గురించి ఇలా దిగులు పెట్టుకునేవాడే కాదు. నేను ఎప్పుడైతే వాడి కన్న తల్లినని తెలిసిందో అప్పుడే వాడు ఇలా దిగులు పెట్టుకున్నాడు. ఇదంతా నీ కారణంగానే. నా జీవితం నాశనం చేసింది చాలక ఇప్పుడు వీడి జీవితం కూడా నాశనం అయిపోవాలని చూస్తున్నావా అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావో? నేను వాడిని గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నాను. నువ్వు కనీసం కన్నతల్లిగా వాడి మీద ఏ బాధ్యత చూపిస్తున్నావో అదేది లేకపోగా ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా అంటూ సుగుణమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, నా పరిస్థితి నీకు తెలుసు. నాకు పెళ్ళయిందని కానీ వీడు నా కొడుకని కానీ తెలిస్తే మా అత్తారింట్లో నా పరిస్థితి ఏమైపోతుందో కూడా నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే నా పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ బాలు అయితే రికార్డింగ్ చేస్తాడు. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఈ పెద్దావిడ ఈ పార్లలమ్మ కన్న తల్ల? చింటూ ఆవిడ కొడుక? ఇంత మోసమా? నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ పార్లలమ్మ అందరినీ మోసం చేస్తుంది, అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది, అందరినీ కావాలనే పిచ్చివాళ్ళనే చేస్తుంది అని. కానీ ఎవరూ కూడా నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది అంటూ ఇక బాలు అయితే తను తీసిన వీడియోనైతే ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటిలో ప్రభావతి అయితే మీనాని పిలిచి, ఏంటి ఇంకా వంట పని కాలేదు? ఎవరు చేస్తారనుకున్నావు? వాళ్ళు వచ్చే టైం అయింది కదా. వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటారు. అప్పుడు ఏం పెడతావు? తొందరగా వంట చెయ్యంటూ అరుస్తూ ఉంటుంది ప్రభావతి. అదేంటి అత్తయ్య, ప్రతిరోజు నేను చేస్తూనే ఉన్నాను కదా. ఈరోజు కనీసం నీరసంగా ఉందన్న జాలి కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. రాత్రి నుంచి నాకు ఫుల్గా జ్వరమని తెలుసు, లేగలేదని కూడా తెలుసు. అయినా పిలిచి వంట చెయ్యంటూ ఇంత కోపంగా మాట్లాడుతున్నారు. ఇంట్లో రోహిణి ఉంది, శృతి ఉంది, మీరున్నారు. నేను లెగలేని స్థితిలో ఉండి కూడా నేనే వండి పెట్టాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి నోరెక్కువవుతుంది? నీకు ఈ పనులన్నీ కష్టమేమీ కాదు కదా. నువ్వు ఈ పనులన్నీ చేసిన దానివే కదా. నీ పుట్టింట్లో ఏమైనా నీకు హెల్త్ బాగోకపోతే మహారాణి పట్టం కట్టి కూర్చోబెడతారా? మీకు రోజు కూలీ లేందే పూట కూడా గడవదు. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నువ్వు ఆ పూలమాలలు అమ్ముకు తీరవలసిందే కదా. మరి ఇక్కడ మాత్రం మహారాణిలా పడుకోవాలని చూస్తున్నావా? రోహిణి శృతి అంటావా? కోటీశ్వర్లు కూతుర్లు
వాళ్ళు ఇలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. నువ్వు కూటికి గతి లేని కుటుంబం నుంచి వచ్చిన దానివే కదా, మరి ఇవన్నీ చేయడానికి ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంతలో బాలు అయితే వచ్చి, ఎవరు కూటికి గతి లేని కుటుంబం నుంచి వచ్చారు, ఎవరు కోటీశ్వర్లు అంటూ బాలు అయితే అనగానే, అదే చెప్తున్నాను, రోహిణి అనగా శృతి అనగా ధనవంతులు బిడ్డలు. నీ భార్య ఆ కుటుంబం నుంచి వచ్చిందే కదా, నీ భార్య ఎందుకు పని చేయలేదు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. శృతి అయితే ధనవంతుల కూతురు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ పార్లలమ్మ మాత్రం నువ్వనుకుంటున్నట్టు గొప్పింటి కూతురు కాదు. తను ఇంకా గతిలేని కుటుంబం నుంచి వచ్చింది. కావాలంటే ఈ వీడియో చూడు అంటూ బాలు అయితే తను తీసిన వీడియోనైతే బయట పెడతాడు. ఇక ఆ వీడియో చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత మోసమా, అసలు ఇంత దారుణంగా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో హాస్పిటల్ నుంచి రోహిణి అయితే వస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే కోపంగా రోహిణి అని పిలవంగానే, ఏమైంది అత్తయ్య, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, నువ్వు ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ అనగానే, నేనేం మోసం చేశాను అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. ఏం మోసం చేశావా, ఒక్కసారి వీడియో చూడు అంటూ ప్రభావతి అయితే ఆ వీడియోనైతే బయట పెడుతుంది. అది చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక మనోజ్ కూడా వీడియోని చూసి, ఏంటి నువ్వు ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డున్న తల్లివా, నాకు ఈ విషయం చెప్పకుండా మోసం చేసి నా లైఫ్లోకి వచ్చావా అంటూ మనోజ్ అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు. అయినా ఇంకా దాంతో మాటలేంట్రా, ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికే వీల్లేదు, ముందు దీన్ని బయటికి గెంటెయ్యాలి అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. అత్తయ్య, మీరు చాలా తప్పు చేస్తున్నారు, నన్ను బయటికి గెంటేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా, అందరిలాగా ఊరుకునే అమ్మాయిని కాదు, నన్ను బయటికి గెంటేస్తే మీకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోవే, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంత మోసం చేసిన దానివి నా ఇంట్లో ఎలా ఉండనిస్తాను అనుకున్నావో, బయటికి పో అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా రోహిణిని అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను మెడపట్టుకు బయటికి గెంటేసి జాలి లేకుండా మాట్లాడిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి, అయినా నా జీవితం ఎందుకు నేను నాశనం చేసుకోవాలి, ఇప్పుడే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ రోహిణి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నన్ను రాచి రంపాలు పెడుతున్నారు, నాకు ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు, కట్నం తేలేదు అంటూ నన్ను నరకయాతనకి గురి చేస్తున్నారు, ఏ పని చేయడం లేదు, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ నన్ను ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది రోహిణి అయితే. అప్పుడు ఇక పోలీసులు అయితే వెంటనే ప్రభావతి ఇంటికైతే వెళ్తారు. పోలీసులు చూసిన ప్రభావతి అయితే, ఏంటి మీరు ఎందుకు వచ్చారు, మళ్ళీ మా బాలుగాడు ఏమన్నా తప్పు చేశాడా, వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. బాలుని కాదు అరెస్ట్ చేసేది, మిమ్మల్ని, ఇక్కడ ప్రభావతి అంటే మీరే కదా అంటూ అడుగుతూ ఉండగా, అవును నేనే, నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటూ ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. మీరు మీ కోడల్ని రాచి రంపాలు పెడుతున్నారని, మీరు కట్నం కోసం వేధిస్తున్నారని మీ కోడలు రోహిణి గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటూ పోలీసులు అనగానే ఒక్కసారిగా ప్రభావతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా అంటూ ఇక షాక్ అయి చూస్తూ ఉండగా ఇంతలో సత్యం అయితే వస్తాడు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ఇన్ని రోజులు రోహిణి ధనవంతురాలని
చాలా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిందని నువ్వు విర్రవీగావు, తనని నెత్తిన పెట్టుకున్నావు. తను డబ్బింటమ్మాయని మీనాని చులకనగా చూసావు. నిజానికి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసింది మీనా. మీనాని ఎన్నో రాచిరంపాలు పెట్టావు, కానీ మీనా ఏనాడు కూడా అలాంటి పని చెయ్యలేదు. ఇంటి గుట్టు బయట పెట్టలేదు. నువ్వు ఏం చేసినా తను సహిస్తూ ఇంటిని ఒక తల్లిలా కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకు చూసుకున్న నీ కోడలు ఈరోజు నువ్వు ఒక్క మాటని తను చేసిన మోసం బయటపడిన తర్వాత కూడా, తనదే తప్పని తెలిసిన తర్వాత కూడా నీ మీద తప్పు నెట్టి నిన్ను అరెస్ట్ చేయించాలని చూసింది చూడు. ఇప్పుడు నీకు అర్థమవ్వాలి ఎవరు ఎలాంటి వాళ్ళో. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఇప్పటి వరకు మీనాని ఎన్ని బాధలు పెట్టినా పాపం సహించింది. ఒక్కసారికి రోహిణి నీకు ఎలాంటి శిక్ష వేసిందో ఒక్కసారి ఆలోచించుకో అంటూ ఇక సత్యమైతే కోపంగా చెప్తాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా పట్ల తను చేసిన తప్పులన్నీ కూడా తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. నిజమే కదా, మీనాని నేను చాలా బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను, తనని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నేను చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రోహిణిని నెత్తిన పెట్టుకున్నాను. తను డబ్బున్న ఇంటి నుంచి వచ్చిందని మీనాని చులకనగా చూశాను. తనని ఒక ఇంటి పని మనిషి కన్నా హీనంగా చూశాను. ఎప్పుడూ కూడా ఎంత సేవలు చేసినా గుర్తించకుండా తనని దారుణంగా తిడుతూనే వచ్చాను. నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. నేను చేసిన తప్పుకి మీనాని క్షమాపణ అడగాలి అంటూ ఇక మీనా దగ్గరికి వచ్చి, అమ్మా మీనా, నన్ను క్షమించు. నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను. ఆ తప్పుకి తగిన శిక్ష ఈరోజు పడిందమ్మా. నన్ను క్షమించు. ఇంటి బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. ఇంటిని చూసుకోవడం నీదే బాధ్యత. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కదా, ఇక నా జీవితం ఏమైపోతుందో అంటూ ప్రభావతి అంటూ ఉండగా, అయ్యో అత్తయ్య, మీరు బాధపడకండి. మీ వెనకాల మేమున్నాము. మిమ్మల్ని మేం చూసుకుంటాము. మీకు ఎలాంటి శిక్ష పడకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ మీనా అనంగానే అప్పుడే ప్రభావతి అయితే, నీలాంటి దేవతన ఇన్ని రోజులు బాధ పెట్టింది. నేను నిన్ను ఎంతగా బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నువ్వు ఈ సమయంలో కూడా నేనున్నానత్తయ్య అంటూ మాట్లాడావు చూడు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందమ్మా. నీ ప్లేస్లో ఎవరున్నా అత్తగారికి బాగా జరిగింది, ఇలాంటి గెయ్యాలి దానికి ఇలాగే జరగాలి, ఇది జీవితాంతం జైల్లో ఉండాలి, నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇది ఎప్పటికీ బయటికి రావడానికి వీల్లేదు అంటూ కోరుకుంటారు. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకొని నా వెంట ఉన్నాను అంటూ ఇంత ధైర్యం చెప్తున్నాము. నీ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో ఈరోజు తలుచుకుంటూ ఉంటే అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆ రోహిణిని నెత్తిని పెట్టుకు చూసుకున్న నా జీవితం పోలీస్ స్టేషన్ పాలయ్యేలా చేసింది. నేనిప్పుడు అందరి ముందు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేసింది. నా పరువు పోంగేలా చేసింది. అలాంటి దాన్న నేను ఇన్ని రోజులు ఒక కోడలుగా కాకుండా కూతురుగా చూసుకున్నాను. కానీ నన్ను కన్న తల్లిలా చూస్తున్న నిన్ను గుర్తించకుండా ఎంత పాపం చేశానో. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ విషయంలో ఎలాంటి తప్పు చేయను. నీ మంచితనం ఏంటో ఇప్పటికీ అర్థం చేసుకున్నాను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావతి బాధపడుతూ ఉండడంతో ఇక మీనా కూడా, మీరు బాధపడకండి, మిమ్మల్ని బయటికి నేను తీసుకువస్తాను అంటూ ఇక మీనా కూడా చెప్తూ ఉంటుంది. అదంతా చూసిన బాలు అయితే, ఇది కదా అసలైన సీన్ అంటే, నా కళ్ళుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నువ్వు కంగారు పడకమ్మా ప్రభావతమ్మా, నిన్ను చూసుకునే బాధ్యత మా మీదుంది. మేము నిన్ను తీసుకువస్తాము, ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇక శృతి, రవి, సత్యం అందరూ కూడా ప్రభావతికి అండగా నిలబడడంతో ఇక ప్రభావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.
ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.